బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో తెలుగు నటులు ఉండటం ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ పార్టీకి హేమ, అశురాయ్ ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా వీరి నుంచి రక్త నమూనాలు కూడా సేకరించారు. వీరి రిపోర్టుల్లో పాజిటివ్ రావటం మరింత సంచలనంగా మారింది. దీంతో విచారణకు హాజరు కావాలని సీసీబీ ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసులకు చేరింది. ఈ రిపోర్టులో సినీ నటి హేమ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లని గుర్తించారు పోలీసులు. హేమ బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలిపారు. మొత్తం 103 మంది వద్ద బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు చెప్తున్నారు. 73 మంది పురుషుల్లో 59 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఇక 30 మంది యువతుల్లో 27 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 గా నాగబాబు, A4 గా రణ్ధీర్ బాబు, A5 గా మహ్మద్ అబూబకర్, A6 గా గోపాల్ రెడ్డిని చేర్చారు. A7 గా 68 పురుషులు, A8 గా 30 మంది యువతులు ఉన్నారు. ఈ కేసులో మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సెక్స్ రాకెట్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్టు గుర్తించిన పోలీసులు ఎంట్రీ ఫీజ్ 2 లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు. పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్ ని పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదక ద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. సుమారు 15.56 గ్రాముల MDMA, 6.2 గ్రాముల హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు. ఒక్కరు చేసిన తప్పుకు ఇండస్ట్రీ మొత్తం బద్నాం చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. హేమ డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీ కేసులో నిజాలు వెలికి తీయాలన్నారు నట్టి కుమార్. పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరో కాదు. ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకు 99 మందిని అనడం తప్పు. చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు, సాక్ష్యాధారాలు చూపించారు. మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. 2 సార్లు 3 సార్లు అయితే పీడీ యాక్ట్లోనే వేసేయండి. రెండోది, డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా సోషల్ సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది, నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి. అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి. ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు ఆ పోలీసులు క్రియేట్ చేశారు, ఎవరు కృష్ణవేణి, ఎవరు హేమ, తప్పు జరిగింది మా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఎందుకు అబాండాలు వేశారు, ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి హేమ గారి మీద.